హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే బాగున్నాం. ఒక వారం నుంచి అయితే నేను వీడియోస్ అనేది పెట్టడం మానేసానండి. ఎందుకంటే ఊరు వెళ్ళడం 2 డేస్ అయితే ఊరు వెళ్ళాను. వచ్చిన తర్వాత ఏమో వచ్చిన తర్వాత అంటే క్లీనింగ్స్ అంటూ ఏమీ లేవు. కానీ ఊరు వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంటికాడ మగోళ్ళు వంటలు చేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు ఏం కాదు కదా. అలాగా పనులన్నీ చేసిన తర్వాత అయితే ఊరు వెళ్ళి వచ్చిన 1 డే అయిన తర్వాత అయితే పీరియడ్ వచ్చిన తర్వాత అయితే నేను 2 days దాకా ఒక కిచెన్లోకి అయితే నేను వెళ్ళనండి. కిచెన్లో అయితే వెళ్ళను 3 days. 3వ రోజు స్నానం చేసిన తర్వాత నేనైతే కిచెన్లోకి వెళ్తాను. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిచెను మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకుంటాను, శుభ్రం అయితే చేసుకుంటాను. కర్టెన్స్ అవన్నీ తీసేసి వాష్ చేసుకొచ్చాను. వాష్ చేసిన తర్వాత కర్టెన్స్ అవి వాష్ చేసుకుని వచ్చి వంటగదిలో కర్టెన్స్ అవి కట్టడం స్టార్ట్ చేశాను. ఈలోపు మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చాడు. భోజనం అయితే పెట్టమంటున్నాడు. పనిలో ఉన్నాను కదమ్మా, పెట్టేసుకు తినంటే పెట్టుకుంటున్నాడు. వీడియో తీయమంటే వాగింతా కూర్చున్నాడండి మా అబ్బాయి. కర్టెన్స్ అయితే కట్టుకుంటా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. వంటగదిలో కర్టెన్స్ అయితే కట్టేసాను. తర్వాత టీపై దగ్గరికి వచ్చాను. టీపై దగ్గర అయితే బెడ్షీట్ స్మార్ట్లో తీసుకున్నానండి. ఆఫర్స్లో తీసుకున్న అయితే నేను వంటగదిలోకి ఇలా టీపై మీదకి ఒక బెడ్షీట్ అనేది కట్ చేసుకుని కుట్టుకుని ఇలా అయితే యూస్ చేస్తున్నాను. టీపై మీద అయితే చిన్న ఉల్లి లాంటిది పెట్టుకుని దాంట్లో వాటర్ వేసిన తర్వాత కొద్దిగా ఏదో పువ్వులు అనేవి వేసుకుని డెకరేషన్ అనేది చేశాను. సింపుల్గా ఉంటుంది కదా. ఆ తర్వాత నేను పని అనేది వరుసగా ఒకరోజు పెట్టేసుకోనండి. 2 days 2 days పని అయితే 2 days అయితే చేసుకుంటాను. ఫస్ట్ డే అయితే కర్టెన్స్ బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత 4th డే అయితే గుమ్మాలు అవి కడుక్కుంటాను అనమాట. అంటే అన్నీ ఒక్కరోజే చేసేయాలంటే నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు అవన్నీ వచ్చేస్తాయి కదా. వచ్చి ఒకే రోజు అన్ని పనులు పెట్టుకుని విపరీతమైన ఒళ్ళు నొప్పులని నడుము నొప్పి తెచ్చుకోవడం ఎందుకని నేను ఒక 2 days అయితే చేసుకుంటాను. 3వ రోజు అయితే కర్టెన్స్ అవి వాష్ చేసుకుంటాను. 4వ రోజు అయితే గుమ్మాలు అవి కడుక్కుని ఇంకా ఏమైనా పనులు ఉంటే చేసుకుంటానండి. 5వ రోజు అయితే 5వ స్నానం చేసేసిన తర్వాత దేవుడి దగ్గర సామాను అన్నీ తీసేసుకుని శుభ్రంగా అయితే పూజ 5వ రోజు అయితే చేసుకుంటాను నేనైతేనే. కడుక్కోవడం అనేది కూడా పెద్ద పని. టైల్స్ అయితే మాప్ పెట్టేసుకోవచ్చు సింపుల్గా అనుకుంటాం. కడిగేయడం అనేది అయితే కొంచెం పని. కడిగిన తర్వాత ముగ్గు పెట్టడం ఒక పని. అదే టైల్స్ అనేవి అయితే దాని మీద ముగ్గు అనేది పెట్టక్కర్లేదు కదా. జస్ట్ మాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. త్వరగా కూడా పని అయిపోతుంది. నాకైతే టైల్స్ అనేది బెటర్ అనిపిస్తాయి. కానీ మేమైతే టైల్స్ అనేది వేయించుకోలేదు కాబట్టి తప్పదు కదా కడగడం అనేది. కడుక్కుంటాం. నెలలో ఒకసారి అయితే పీరియడ్ వచ్చినప్పుడు అయితేనే గుమ్మాలు కడుక్కుంటాను. మధ్యలో ఒక నెలకి మధ్యలో ఏమన్నా పండగలు గట్రా వస్తే పండగలప్పుడు కడుగుతాను. కానీ పీరియడ్ వచ్చినప్పుడు మట్టుకి కంపల్సరీ కడుగుతాను. పండగలు వచ్చినప్పుడే మళ్ళీ కడుగుతాను. ఈలోపు మళ్ళీ శుక్రవారం ముందు లక్షవారం నాడు అయితే మాప్ అనేది పెట్టేసుకుంటాను. నీట్గా ఉంటుంది కదా. మాప్ అనేది వారానికి ఒకసారి అయితే మాప్ పెట్టుకుంటాను. మాప్ పెట్టుకుంటాం కూడా కడిగిన గుమ్మాలాగే అనిపిస్తాయి. నాకైతే చాలా నీట్గా అనిపిస్తాయి. మాప్ పెట్టుకుంటాను, సింపుల్గా అయిపోద్ది. కానీ ఇదంటే నేను కిచెన్లోకి వెళ్ళకపోయినా హాల్లోనే ఒక దుక్కున అయితే కూర్చునే ఉంటానండి. వంట గట్ట ఏం చేయను కదా. మా వాళ్ళు వంట చేసుకుంటూ పెడతారు. నేను ఏదైనా బయట అయితే వాకలు అవి తుడుచుకుంటూ వస్తాను. అంతేగాని కిచెన్లోకి వెళ్ళి ఏం పని చేయనండి. 2 days దాకా అయితే నేను రెస్ట్లోనే ఉంటాను. పని అనేది ఏమీ చెయ్యను నేను. అందుకే నాకు అంత పని కింద అనిపించదు. కానీ ఆ 2 days ఎంత ఖాళీగా ఉంటానో 3 days 3వ రోజు 4వ రోజు 5వ రోజు 5వ రోజు అంత పని ఉండదు. కానీ 3, 4 రోజులు అయితే అంత పని ఫుల్గా పెట్టేసుకుంటాను. గుమ్మాలు అవి కడిగేసిన తర్వాత ఇలా అయితే నీట్గా సర్దుకున్నాను. ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఇలా నాకు నీట్గా ఎప్పటికప్పటికి ఎక్కడికక్కడికి క్లీన్గా నీట్గా కనిపించాలి. గది అనేది అలా నీట్గా చేసుకుని పెట్టుకున్నాను. ఇదైతే హాల్ ఇందాక ఎలాగుందో చూసారు కదా. అవన్నీ సర్దుకుని కర్టెన్స్ అవి వాష్ చేసి మళ్ళీ ఎక్కడన్నీ తగిలించేసుకున్న తర్వాత మళ్ళీ గుమ్మాలు అవి కడిగేసి ముగ్గులు పెట్టుకున్న తర్వాత నీట్గా ఉంది. హాల్ అనేది చూడముచ్చటగా అనిపిస్తుంది. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్స్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.
అంటే మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే వీడియో చివరికి వచ్చేటప్పటికి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదండి మాట్లాడడం అవన్నీ నాకైతే సరిగ్గా కొంచెం రావట్లేదు. మాటలు ఎలాగైనా ఏమన్నా అనిపిస్తే కనుక ఏమనుకోకండి, మాటలు ఇలా మాట్లాడుతున్నారు. మాదైతే పల్లెటూరు మాటలు ఎలా ఉంటాయి మీకేం తెలియదు కాదు. ఇంకా గుమ్మాలు అవి కడిగేసిన తర్వాత చారు పెట్టేసి కోడిగుడ్డు పెట్టేసారు. మా అబ్బాయి అయితే అన్నం తింటున్నాడు.